మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాంపిటీషన్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు? గత 4 సంవత్సరాల నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అయితున్నాను. ఓకే. 2020లో కోచింగ్ తీసుకున్నాను. అప్పటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోనే ప్రిపేర్ అయితున్నాను. స్పెషల్లీగా నేను గ్రూప్స్‌కే ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. ఇప్పుడు డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత వారేమన్నారంటే గ్రూప్ 2 పోస్టులు 2000కి పెంచుతాను. గ్రూప్ 3 పోస్టులు 3000కి పెంచుతానని అన్నారు. వాగ్దానం చేశారు. కానీ దాన్ని అమలులో మాత్రం లేదు. ఇప్పుడు నా పరంగా కాదు, చాలా యాస్పిరెంట్స్ ఎలా చేస్తున్నారంటే కొన్నిసార్లు మన ఇంటి నుంచి కొన్ని డబ్బులు వాళ్ళు సమకూర్చుతారు, లేకపోతే సమకూర్చరు. కొన్ని సిచ్యువేషన్స్‌లో, కొన్ని సందర్భాల్లో నేను ఇప్పుడు స్పెషల్‌గా నేను తీసుకుంటే నేను ట్యూషన్ కూడా చెప్పాను. గత 2, 3 సంవత్సరాల నుంచి నేను ట్యూషన్స్‌గా చెప్తాను, మ్యాథ్స్ చెప్తాను. మ్యాథ్స్ చెప్పి అలా నేను అంటే కొంతమంది ఇప్పుడు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ అలా వీక్లీ 2 టైమ్స్, 1 టైమ్ అలా సమకూర్చుకుతున్నారు. తినడానికి తిండి కూడా ఉండదు. గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఎలా అంటే ఒక్కొక్క టైంకి తినాలన్నా కూడా ఆలోచిస్తారు. ఒక 10 రూపీస్ ఖర్చు చేయాలన్నా కూడా ఆలోచిస్తారు. అలాంటిది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతి ఒక్కటి ఆలోచించాలి. ఎలా అంటే పోస్టులు పెంచాలి. ప్రభుత్వ ఇది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షలు నిర్వహణ అనేది చాలా లోపమవుతుంది. దాన్ని ఇప్పుడు ఏది గవర్నమెంట్ అయినా, భారతదేశంలో అయినా, తెలంగాణలో అయినా వీళ్ళు ఏం చేయాలంటే ఒక చట్టం తీసుకురావాలి. ఎవరైనా పేపర్ లీకేజ్ చేశారనుకో, పేపర్ లీకేజ్ చేస్తే ఆయనకు మొత్తం కఠిన కారాగార శిక్ష, మొత్తం జీవితాంతం జైల్లో ఉండేటట్టు శిక్ష, అలాంటి చట్టాలు కానీ తీసుకొస్తే కానీ ఇలాంటి మార్పు అనేది రాదు. గవర్నమెంట్ కూడా, నా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏదో కొన్ని వేలు, ఇప్పుడు అన్ని గవర్నమెంట్ జాబ్ కొన్ని వేలలో జాబులు ఉంటాయి. ఎవరు బాగా చదివితే వాళ్ళకే వస్తుంది. నేను కాదనను. కానీ ఆల్టర్నేట్గా గవర్నమెంట్ ఏం చేయాలంటే కొన్ని ప్రైవేట్లో సోర్స్ అంటే స్టూడెంట్స్కి ఎక్కడైతే తెలంగాణ లోకల్ ఉంటారు కదా, ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ ఉన్నాయి, కొన్ని స్కిల్స్ నేర్పించాలి. స్కిల్స్ నేర్పించి 50% ఇప్పుడు సపోజ్ వేరే స్టేట్ తీసుకెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి. మీరు కర్ణాటక వెళ్తే 75% లోకల్ వాళ్ళకు ఉన్నాయి జాబ్స్ అక్కడ. మన దగ్గర ఇప్పుడు సపోజ్ మీరు హైటెక్ సిటీ వెళ్ళండి, లేకపోతే మాదాపూర్ వెళ్ళండి. అక్కడ వెళ్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 70 to 80% అనేది నార్త్ నుంచి ఉన్నారు. నార్త్ నుంచి సౌత్ చెన్నై నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు. అక్కడ లోకల్ వాళ్ళకి నష్టపోతున్నారు. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే చట్టం చేయాలి. 50% వరకు, 50 to 75% వరకు లోకల్గా జాబ్స్ ఇస్తామని, ఒక ప్రైవేట్ జాబ్స్. అందరికీ గవర్నమెంట్ జాబ్లు రావు. ఆల్టర్నేట్గా నిరుద్యోగాన్ని ఏం చేయాలంటే గవర్నమెంట్ తగ్గించే బాధ్యత గవర్నమెంట్ది. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కన్నా కేసీఆర్ గారే న్యాయం అనిపిస్తుంది ఇప్పుడున్న సందర్భంలో. ఎలా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్సే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది ఏం లేదు. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషనే 60, అది కూడా 60 నోటిఫికేషన్స్ ఎక్స్ట్రా చేశాడు అంతే, తప్ప ఏం లేదు. అలాగే కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్సే ఈయన జస్ట్ ఏం చేస్తున్నారంటే కంటిన్యూ చేస్తున్నారు. నేను ఇచ్చిన అని ఒక చెప్పుకుంటున్నాడు తప్ప ఏం లేదు. ఇప్పటికీ ఈయన ఏం చేసింది ఏం లేదు. ప్రభుత్వం మారిపోయింది, మాత్రం నిరుద్యోగుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అదే అలాగే ఉంది. ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉందో పాలన అలా ఉంది. ఇప్పటికీ మీరు చూడండి, అరాచక పాలన. ఇప్పటికీ ఇక్కడ ఇప్పుడు పోలీసులు వచ్చారు. ఇంత పోలీసులు రావడానికి ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్యంగా మేము మాట్లాడే హక్కు మాకు ఉంది, రాజ్యాంగం మాకు కల్పించింది. ప్రజాస్వామ్యం మేము కల్పించే హక్కు ఉంది మాకు, ఎలా అయినా ఉంది. ఇలాంటి మరి అరాచక పాలన. అందరు ఏమన్నారంటే కేసీఆర్ అరాచక పాలన, రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఒకవేళ ఇలానే చేస్తే వచ్చే 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముందు రోజుల్లో జాబ్స్ రాక చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారంటే ఈ పేపర్ లీకేజ్, ఇలాంటి కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ అనేది సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నిరుద్యోగం. ఫస్ట్ గవర్నమెంట్ నిరుద్యోగం ఎలా అరికట్టాలా అనేది వాళ్ళు ఫస్ట్ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. అంటే ఒక సపోజ్ గవర్నమెంట్ జాబ్ ఉందనుకో, ఒక 50,000 గవర్నమెంట్ జాబ్స్ వేసారనుకో ఇయర్లీ, దాని తర్వాత కూడా నిరుద్యోగం ఉండదు అనదు. దాన్ని ఏం చేయాలి? మ్యాక్సిమం రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. అంటే త్రూ ప్రైవేట్ జాబ్స్ కానీ, త్రూ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అది అదర్ క్వాలిటీస్, ఆ స్కిల్స్ నేర్పియాలి. అలా చేస్తే కానీ నిరుద్యోగం అనేది తక్కువ కాదు. ఆత్మహత్య చేయడానికి ప్రధానమైన రీజన్ నిరుద్యోగం. నాకు జాబ్ వచ్చిందనుకో, ఒక లాస్ట్ 25-30 years వరకు నాకు వాళ్ళని బాగా చూసుకోగలుగుతాను, ముందు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకు రాదు అనే ఒక హోప్తోనే ప్రతి ఒక్కరు చదువుతారు. ఒకసారి వచ్చిందంటే తర్వాత ఏం అవసరం లేదు, మన ఒక ఫ్యామిలీ సెట్ అయిపోతుంది కదా, అలా అని చదువుతున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పటికీ అమ్మ నాన్న మీద ఆధారపడుతున్నారు. ఒక 25 years వరకు ఆధారపడతారు అందరూ. తర్వాత వాళ్ళకే అనిపిస్తుంది, రియలైజేషన్ అయ్యి ఎందుకు ఇంకా ఎన్ని రోజులు ఆధారపడాలి అన్న ఒక
భావన వాళ్ళతో కలుగుతుంది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులను పెంచాలి, అలాగే గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలి. ఈ 2 ఎగ్జామ్స్ని కూడా డిసెంబర్లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము.